ఎవరో ఉంటాను పోలీసులు అనుకున్నా, పాంప్లెట్స్ అమ్ముతున్నాను. నన్ను మోసారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుందా? బాగా మోసారా నన్ను? అండ్ మన దగ్గర ప్యాకేజెస్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ప్యాకేజెస్ మీరు అన్ని ఈవెంట్స్ కలిసి చేయొచ్చు. హాయ్ హలో, వెల్కమ్ టు సహస్రాస్ క్యూట్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాం? గ్రిఫిన్ కి. హాయ్ అండి, మేమైతే ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న గ్రిఫిన్ 360 వైల్డ్ గేమ్ అడ్వెంచరస్కి అయితే వచ్చాము. ఈ గ్రిఫిన్ 360 అయితే ఎగ్జాక్ట్గా మనకి సిటీలోనే లొకేట్ అయ్యి ఉంది. బట్ యాక్చువల్గా ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ అండర్లో ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉందన్నమాట. ఒక 100 acresలో ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా ఉంది. ఆ ఫారెస్ట్ మధ్యలో ఈ అడ్వెంచరస్ గేమ్స్ అనేవి రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా మనకి క్లిఫిన్ అడ్వెంచరస్ అని ఆల్రెడీ ఉంది, దాంతో అసోసియేట్ అయింది ఈ గ్రిఫిన్ 360 అనమాట. మేము ఇప్పుడు లోపలికి వచ్చేసాము. సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే టికెట్ కూడా చాలా లెస్ ప్రైజే ఉంది. లైక్ అడల్ట్స్కి అయితే 40 రూపీస్ ఉంది, చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ ఉంది. ఇంకా అది కాకుండా కార్ పార్కింగ్ ఛార్జ్ చేస్తున్నారనమాట. సో లోపలైతే చాలా 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 పీస్ఫుల్గా ఉంది. ఎంత ప్లెజెంట్గా ఉందంటే చెప్పడానికి లేదు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అంటే మాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే కంప్లీట్గా అడవిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మనము పిక్నిక్స్కి అలాంటి వాటికైతే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేశారంటే స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ ఉంటున్నాయంటే వాళ్ళు బస్సెస్తో ఇక్కడ వచ్చి లైక్ పిక్నిక్ లాగా అలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. ఇటువైపు వస్తే మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసరికి ఒక స్వింగ్ పార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే నేను లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉయ్యాలు చూశాను. అంటే నేను ఎప్పుడూ చూడని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉయ్యాలను అయితే ఇక్కడ చూశాను. నాకు భలే అనిపించింది. అసలు మేమైతే చాలాసేపు ఇక్కడే ఉన్నాము. కాకపోతే ఇక్కడ కొంచెం నాయిసీగా ఉంది. అక్కడ పిల్లలందరూ కొంచెము డాన్స్లు అవి చేస్తున్నారని మేము లోపలికి వెళ్ళిపోయాము. జనరల్గా మనకి పార్క్స్లో ఈ చిన్నపిల్లల ఉయ్యాళ్ళు మాత్రమే కనిపిస్తాయి కదా, బట్ ఇక్కడ అలా కాదు. అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా స్వింగ్స్ అయితే ఉన్నాయి. స్పెషల్గా మరీ చిన్నపిల్లలు పడిపోకుండా చిన్నపిల్లలు పెద్దోళ్ళు కలిసి ఊగే ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి. అవైతే నాకు భలే డిఫరెంట్గా అనిపించాయి. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ స్వింగ్ పార్క్లోకి వచ్చి అయితే రిలాక్స్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే అడ్వెంచరస్కి వెళ్దాం అనుకున్నాము. అడ్వెంచరస్కి వెళ్ళాలి అంటే ఒక 1/2 కిలోమీటర్ అయితే లోపలికి నడవాలి. సో నడుస్తున్న వే అంతా కూడా చాలా సూపర్గా ఉంది. మొత్తం గ్రీనరీయే ఉంది. అక్కడ నుంచి మనకి సైకిల్స్ ఉంటాయి. సో మొత్తానికి ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత అదిగోండి అది వచ్చిందనమాట. మొత్తానికి ఇదంతా చూస్తే ఫారెస్ట్, మొత్తం ఫారెస్టే, బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో అదిగోండి మొత్తానికి అడ్వెంచరస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవైతే మనకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి సైకిల్స్ తీసేసుకున్నాము. సో ఇప్పటి నుంచి మేము ఏంటంటే సైకిల్ రైడింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ముగ్గురు ఇలాగా సైకిల్ మీద స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నావు? కయాకింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఆగుతాం రా రా రా. సో నేను మా వారు ఒకే సైకిల్ మీద ట్రావెల్ చేస్తున్నాము. మా పాప వేరే సైకిల్ మీద. నువ్వు ముందుకెళ్ళు. అసలు మేమిద్దరు ఈ సైకిల్ మీద వెళ్ళడమే పెద్ద అడ్వెంచర్లా ఉంది నాకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక దగ్గర పార్క్ చేసి కయాకింగ్కి వెళ్ళొచ్చంట. నన్ను మోసారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుందా? బాగా మోసారా నన్ను? ఇక్కడ వచ్చేసి మెయిన్గా 3 యాక్టివిటీస్ అండి. ఒకటి ఏంటి అంటే మనకి జిప్ లైనరు, 2 స్కై సైక్లింగ్, 3 కయాకింగ్. ఈ 3 అయితే కంపల్సరీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనము ఏదైతే ఈ సైక్లింగ్ చేసుకొని చాలా లోపలికి సైక్లింగ్లో వెళ్తున్నాం కదా, నాకు అసలు ఇదే చాలా పెద్ద అడ్వెంచర్ లాగా అనిపించింది. మొత్తం మనము ఒక ఫారెస్ట్ లోపల లైక్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది.
నాకు ఈ పాండ్ చూడంగానే ఫస్ట్ ఏమనిపించిందంటే అబ్బా ఇక్కడ ఒక టెంట్ వేసుకొని మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పాండ్ దగ్గరే ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపించంగానే నేను వాళ్ళని అడిగాను. సో ఇక్కడ ఏమైనా టెంట్ ప్రొవైడ్ చేస్తారా అని అడిగితే లేదు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయము, వేరే దగ్గర క్లిఫిన్ అని చెప్పాం కదా అక్కడ టెంట్స్ ఉంటాయంట. సో ఇప్పుడు ఎవరికైనా ఓన్గా టెంట్ ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి టెంట్ వేసుకొని ఓన్గా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండొచ్చంట, అదేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మనకి ఫ్యామిలీ బోట్ ఒకటి ఉంది అండ్ స్మాల్ బోట్ కూడా ఒకటి ఉంది. మేమైతే ఫ్యామిలీ బోట్లో వెళ్ళాము. ఇదేంటంటే వాళ్ళు మనకి ట్రైన్ చేస్తారనమాట ఎట్లాగా డ్రైవ్ చేయాలి దీన్ని అని. మా దగ్గర వచ్చేసి జిప్ లైన్ ఉంది అండ్ స్కై సైక్లింగ్. ఓకే, కాకింగ్ లో ఇప్పుడు ఇంతకుముందు 2% బోట్ ఉండేది. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీస్ కోసం 3%, ఇందులో 4% బోట్ కూర్చోవచ్చు. ఇది మనమే చేసుకోవచ్చు కదా, ఎవరు మీకు అంటే మీకు చూపిస్తాము ఒకసారి. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు చేయొచ్చు. ఓకే, పెద్ద డీప్ కూడా కాదు కాబట్టి రెస్క్యూ అంతా ఇక్కడే ఉంది మీకు. ఓకే ఓకే, మేము అందరం ఇక్కడే ఉంటాము. రోప్స్ ఉన్నాయి, రెస్క్యూ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, మీరు చేసే అండ్ మన దగ్గర ప్యాకేజెస్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ప్యాకేజెస్ మీరు అన్ని ఈవెంట్స్ కలిసి చేయొచ్చు. పిల్లలకి సెపరేట్ గా ప్యాకేజెస్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి సెపరేట్ గా ప్యాకేజెస్ ఉన్నాయి అండ్ మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది దాంట్లో. ఓకే, మనం ప్యాకేజ్ వైస్ తీసుకుంటే మీకు ఇలా ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ప్రైస్ పడుతుంది. బట్ మీకు ప్యాకేజ్ తీసుకుంటే మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఆ ప్యాకేజ్ లో ఫుడ్ కూడా ఇంక్లూడ్ ఉంటుందండి? ఓన్లీ ఈవెంట్స్ ఇంక్లూడ్ ఉంటాయి. మనకి ఇలా ఉండాలి అంటే వాటర్ పుష్ చేసేలా ఉండాలి. ఓకే, అండ్ లెఫ్ట్ వెళ్ళాలంటే రైట్ పుష్ ఇవ్వాలి, రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ పుష్ చేయాలి. అండ్ వన్ రైట్ వన్ లెఫ్ట్ కాకుండా మొమెంటం అర్థం చేసుకోవాలి. ఇది ఎటు మలుతుంది ఇటు మలుతుంది, సో మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఓకే ఓకే, అది 1 or 2 or 3 ఎన్ని టైమ్స్ అయినా కొట్టండి, బట్ అది మళ్ళీ ఇందాక కొట్టాలి. అంటే ఇటు మొమెంటం రాగానే మళ్ళీ ఇటు సైడ్ కొడితే బ్యాలెన్స్ అయిపోతుంది. అవునవునవును, సో ఇటు కొట్టారంటే బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మనం స్ట్రైట్ గా 1 after 1 ఇంకా అది వచ్చినట్టే ఉంది కానీ చేస్తే తెలుస్తుంది. ఇంకో రైడ్ వెళ్తుందంట. ఇలా కంట్రోల్ కాకపోతే బ్రేక్ లాగా కూడా చేయొచ్చు. ఓకే ఓకే, వాటర్ డైరెక్షన్ కి రివర్స్ లో కొట్టడం ఇట్లా కొట్టడం వల్ల బ్రేక్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ మీకు వస్తే ఇక రివర్స్ లో కూడా కొట్టుకోవచ్చు ఇట్లా. ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంగ్దీ అయిపోయింది. సో దీని పార్ట్ 2 కూడా ఉంది, అందులో రిమైనింగ్ యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేశాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 వీడియోతో మీట్ అవుదాం. అంతవరకు బాయ్.